బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏమీ లేదా? ముందు రోజు ఇడ్లీకి గానీ, దోసకి గానీ నానబెట్టురు మర్చిపోయిర్రా? అయితే ఎంతో మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ ఇన్‌స్టంట్ అట్లని ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్‌లోకి 2 కప్స్ అటుకులు తీసుకోవాలి. నేనిక్కడ లావు అటుకులు తీసుకుంటున్నా. మీరు సన్న అటుకులు తీసుకోండి. తర్వాత అదే సేమ్ కప్‌తోని 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకొని లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. 2 కప్పులు అటుకులు, రవ్వ తీసుకున్నాం కదా! దానిలో సగం ఒక కప్ పెరుగు తీసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతోని 2 కప్పులు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎట్లాంటి ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్‌లోని మీరు కావాలంటే బేకింగ్ సోడా లేదా ఈనో వేసుకోవచ్చు. నేను మాత్రం స్కిప్ చేస్తున్నా. బ్యాటర్ చక్కగా ఫార్మ్ అవ్వడానికి మూత పెట్టుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా గట్టిగా ఉండే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లో వేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం మెత్తగా గ్రైండ్ అయ్యాక ఒక బౌల్‌లోకి మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఇంకా అలానే మెల్లిమెల్లిగా వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి. పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్‌తో రబ్ చేసుకొని అట్టులాగా పోసుకొని మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా ఎయిర్ బబుల్స్ అనేది ఫార్మ్ అవ్వాలి పైన. అప్పుడే అట్టు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ తీసుకొని అట్టు అంచుల వెంట సమానంగా పోసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి వెయిట్ చేయాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్‌కి ఫ్లిప్ చేసుకొని అటు సైడ్ కూడా బాగా కాలనివ్వాలి. 2 సైడ్‌లు బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ ఎట్లాంటి పచ్చళ్ళతో అయినా సూపర్‌గా ఉంటది.